Now, near about 78 years or 76 years, senior most politician trying to laughing now. ఇప్పుడు నవ్వుతున్నారు. కోపం అనే నరం తెగిపోయింది అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. మాది శత్రు వైరుధ్యం కాదు, మిత్ర వైరుధ్యం మాత్రమే పరిపాలన చెప్పాడు రాజకీయాలంటే. రాజశేఖర రెడ్డి గారిని దూషిస్తూ పోయారు. రాజశేఖర రెడ్డి గారు పంచిన ప్రేమ ఎలాంటిదంటే, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో ఏదో జరిగిందన్న తర్వాత రాష్ట్రం, కంబైన్డ్ రాష్ట్రం, ప్రపంచం మొత్తం బోరున ఆకాశానికి కుండ చిల్లిపడ్డట్టుగా, వర్షం కురిసినట్టుగా రాష్ట్రం, 2 రాష్ట్రాలు ఏడుస్తూనే ఉన్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు వారాల తరబడి అన్నం కూడా వండుకోకుండా. అది రాజశేఖర రెడ్డి గారి లవ్ అండ్ అఫెక్షన్ టువార్డ్స్ ది స్టేట్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది గొడ్డల పార్టీ ప్రూవ్ చేయండి. ఎస్, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ప్రజల్లోకి వెళితే ఆయన కోసం చనిపోయినటువంటి 700 మంది కుటుంబాల దగ్గరికి నేను వస్తానని నల్ల కాలువలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటించి మాట మీద నిలబడి, కాంగ్రెస్ పార్టీ వద్దన్నా సరే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ముందుకెళ్ళినటువంటి, ఒంటరిగా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి. మాట తప్పలేదే. రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారు ఈరోజు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మా నాన్న 2 రోజుల ముందు, 3 రోజుల ముందు ఆయన మీద చంద్రబాబు నాయుడు గారు, నువ్వు రేపు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానన్నాయి అని అంటే ఇది జరిగింది. మా తాతని చంపేస్తే, షెల్టర్ మీరిస్తే మేము ఎవరిని ముట్టుకోలేదు, వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు. మా నాన్న చెప్పాడు, కోపం అనే నరం తెంచేసుకొని అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? చెప్పండి, ఒకచోట చెప్పండి. మీరు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డవాడని చెప్తారు? మీరు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడని చెప్తారు? అంటే ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, ప్రజలకి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల కోసం పనిచేయటం తప్పైపోయిందా? ఏ రోజు కూడా పెత్తనం చేస్తున్న ముఖ్యమంత్రిలాగా కనపడలేదే. ఏ రోజులాగా మీలాగా ఒక 100 మందిని వేసుకొని సెక్యూరిటీ వాళ్ళని వస్తూ పోతున్నట్టుగా కనపడలేదే. ఏం చేశాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఒక చిన్నపిల్లవాళ్ళలాగా చేతులు కట్టుకొని ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద తన ఒక క్యాలెండర్ పెట్టుకుని బటన్ నొక్కుతూ డైరెక్ట్గా మధ్య వ్యక్తి అనేవాడు లేకుండా, దళారు అనేవాడు లేకుండా అడ్మినిస్ట్రేషన్లో వెల్ఫేర్ యాక్టివిటీ షుడ్ రీచ్ ద బెనిఫిషియరీ అని చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి. ఆయన పట్టుకొని మీరు దుర్మార్గుడు, మోసగాడు అంటారా? పోతే అంటే అన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా వివేకానంద రెడ్డి గారు చనిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు కదా, తేల్చారా? ఈరోజు మీరే ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ హత్యతోటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని మీరు చేయాలని అనేకమైన కుట్రలు పనితే ఈ కుట్రలు ఎక్కడైనా సాగాయా? ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు, ఇంక్లూడింగ్ సిబిఐ. జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయినా మీరు ఆగుతున్నారా? అరే, సుప్రీంకోర్టు అన్న లెక్కలేదు, సిబిఐ అన్న లెక్కలేదు, వ్యవస్థలన్న లెక్కలేదు, ఇతర రాజకీయ పార్టీలన్న లెక్కలేదు. మీరు మాట్లాడిందే మిగతా వాళ్ళు ఎల్లో మీడియా బాకాల్లాగా ఊగితే ఇది ప్రజలందరూ కూడా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అబద్ధాలు కోరు. ఎస్, నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అచ్చెన్నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు కోరన్నాడు. ఎక్కడ చెప్పండి ఒక మాట. ఏ వెల్ఫేర్ యాక్టివిటీ, అడ్మినిస్ట్రేషన్లో, రాజకీయంలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయకుండా వెళ్ళాడా? ఈరోజు ప్రజలేమనుకుంటారు తెలుసా? జగన్ చెప్తే వాళ్ళ నాన్నలాగా చేస్తాడు. దట్ ఈజ్ జగన్. అంతేగాని ఎవరు పోయినా చూద్దాంలే పొండని మిగతా వాళ్ళగా అనే రకం కాదు. ఈజ్ ఎ డెసిషన్ మేకర్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. మీరేమన్నారు మొన్నటిదాకా? ఆయన సైకో అన్నారు. ఎక్కడన్నా ప్రూవ్ చేశారా మీరు? ఆ సైకాలజిస్ట్ ఎవడైనా ఉంటే ఒక ట్యాబ్లెట్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇదిగో ఈ ట్యాబ్లెట్ వాడుతున్నారని చూపించండి. మీరు మమ్మల్ని చెప్పమంటారా? మీరు 100 సంవత్సరాలు లేకపోతే ఇంకొక 200 సంవత్సరాలు మీరందరూ కూడా ఉండాలని కోరుకునే వాళ్ళు మీరు ఏమేమి ట్యాబ్లెట్లు వాడుతున్నారో మమ్మల్ని చెప్పమంటారా? మేము ఎప్పుడన్నా మీ ఆరోగ్యాల మీద మేము మాట్లాడలేదే, మీ మానసిక స్థితుల మీద మేము మాట్లాడలేదే. మీరు అనేకమైన పార్టీలతోటి, పార్టీల చుట్టూ మీరు తిరుగుతారు, పార్టీలు మీ చుట్టూ తిరుగుతాయి. అనేకమైన అబద్ధాల్లో ఈ ఎలక్షన్కి ఒక పార్టీ, ఆ ఎలక్షన్కి ఒక పార్టీ, ఇన్నిసార్లు మీరు ఓసర వెళ్ళలాగా మారుస్తూ పోతారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. హీఈస్ అలోన్, సింగిల్. వాట్ ఆర్ యూ టాకింగ్?
ఎలా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అబద్ధాలు కోరని, మాట మీద నిలబడ్డని, జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడని ఈరోజు రాష్ట్రం అంతా అడుగుతూ ఉన్నది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు నేనేమన్నాడు? మా తాతను చంపిన వాళ్ళని సహా మేము ఎవరిని పట్టించుకోలేదు, ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఈయన పోయి మళ్ళీ వాళ్ళ మీద పడతాడనా? కాదు, మేము వదిలేసుకున్నాం. శత్రు వైరుధ్యాలు కాదు, జరిగిపోయినాయి. ఎందుకు జరిగినాయో దేవుడే చూసుకుంటాడులే అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మహా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వస్తే ఏమంటాడంటే, రాజకీయ నాయకులనైనా పార్టీలనైనా వాళ్ళ పాపను వాళ్ళు పోతారులే, లేకపోతే ఎత్తి బంగాళాఖాతంలో వేద్దాం అంటాడు అంతే, లేకపోతే దేవుడు చూసుకుంటాడు. ఇదే కదా ఆయన కోపం. జగన్మోహన్ రెడ్డి గారు కొడతాడని, జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఎక్కువ అని, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు కోరని, జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద, ఇవన్నీ మీవి కదా, మీ చేష్టలు కదా. దీస్ ఆర్ ఆల్ యువర్ క్యారెక్టర్స్. పార్టీ లేదో బొక్క లేదని మీరు మాట్లాడి ఈరోజు మీరు మీ పార్టీ జాగ్రత్తగా ఉందలే అని మా పార్టీ మీద మీరు నిందలేస్తే మేము ఎలా ఊరుకుంటాం? అయినా జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు నిన్న పత్రికాముఖంగా ఆయన చేసినటువంటి అనేకమైన అంశాలని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఎలా చూపించారు? ఇదిగో, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మీరు నరికి చంపారు, మర్డర్లు చేశారు. ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏమైనా జరిగిందా? అంతెందుకు, తాడిపత్రిలో మాకున్నటువంటి ఎమ్మెల్యేలే గృహ నిర్బంధం చేసి అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అక్కడ అపోజిషన్ కాదా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్రజాస్వామికంగా ఎక్కడైనా వెళ్ళాడా? నెవర్. మోస్ట్ డెమోక్రటిక్గా, మోస్ట్ వెల్ఫేర్ స్టేట్ మైండ్ కలిగి, మోస్ట్ డెవలప్మెంటల్ ఆలోచన విధానంతో ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం పోయింది. 5 సంవత్సరాల్లో మొత్తం విధ్వంసం అయింది. ఒక్కసారి చూపించండి నాకు, ఎక్కడ విధ్వంసం జరిగిందో. మేము గాడిలో పెడుతున్నాం. మా ప్రభుత్వం మేము వేసిన పట్టాలు ఆ బండి పట్టాల మీద పోకుండా ఎక్కడైనా బోగీలు కింద పడితే ఆ బోగీలను ఎత్తి పట్టాలను పెట్టి వేసినటువంటి మీ రైలు కట్ట ఎక్కడైనా వేసారని చెప్పండి నాకు. ఎక్కడ పడింది బయట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గాడి? అరే, అలాంటి పరిపాలన కావాలని ఉండాలని ప్రజలు ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలన గాడి తెప్పింది, దాన్ని మేము సరి చేస్తున్నాం. గ్యాంగ్ మాస్టర్ లాగా తయారయ్యారు మీరు. అదేదో పాట ఉంది, గ్యాంగోళ్ళమండి మేము బాబు, గరీబోళ్ళమండి మేము బాబు, ఇదో పాట ఒకటి ఉంది. ఆ డ్యూటీ ఏమైనా తీసుకున్నారా? ఎక్కడ మీరు రైలు కట్టలేదే, రోడ్లు వేయలేదే, మా బండ్లు ఎక్కడ కూడా గాడి తప్పలేదే. ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈరోజు ఎక్కడికి వెళ్ళి మా పిల్లలు బడికి వెళ్ళాలంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కనపడటం లేదు. ఈరోజు మొత్తం ప్రైవేటు పరం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే పబ్లిక్ ద్వారా ఎన్నికలు ఓట్లు వేయించుకొని గెలుస్తాడు, పరిపాలన మొత్తం ప్రైవేట్ వాళ్ళకి చేసి పెడతాడు. ఇదే రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఇదేనా మీరు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చింది? వాట్ ఈజ్ యువర్ స్వేరింగ్ సెరమనీ? టెల్ మీ. మీకు మనసుంటే మీ స్వేరింగ్ సెరమనీలో మీరేమని మాట్లాడారు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, ప్రత్యర్థుల పట్ల మీరు ఉండాల్సినటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు ఏమైనా పాటిస్తున్నారా? మీరు కదా దుర్మార్గంగా ఉంది, మీరు కదా చెత్తంతా మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని తెగనమ్మింది మీరు కదా. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ప్రెస్ మీట్లో? నేను ఒక ప్లాన్ బి, మా విధానాన్ని ఒకటి ఇస్తున్నాను. ప్రజల మధ్య రాజధాని కట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది. పొలాల్లో కడుతున్నారు మీరు, ఆకాశంలో మీరు యూనివర్సల్ సైన్స్ కానీ మీరు చదివితే ఎక్కడో ఒక బ్లాక్ హోల్ ఒకటి ఉందట. అది ఈరోజు కూడా సైంటిస్టులు ఎక్కడ చెప్పట్లేదు, ఎక్కడో ఉంది. అది మొత్తాన్ని మింగేస్తట బ్లాక్ హోల్. అట్లా మీరు అమరావతిని తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ప్రపంచం అంతా తీసుకొచ్చిన డబ్బులన్నీ అక్కడెక్కడ పోస్తున్నారు, అవి ఎవడికి కనపడటం లేదు. ఈ బ్లాక్ హోల్లోకి ఎందుకు పెడతారు? మీరు ఇక్కడ ప్లాన్ బీని ఏర్పాటు చేసుకుని బావిగానుగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి ఆల్టర్నేటివ్ మీరు చూపించకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తిక్కలోడు, ఆయన సైకో. నేను ఒక పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, నేను ఎప్పుడో చెప్పాను నాగార్జున యూనివర్సిటీ పక్కన రాజధాని పెట్టమని, నా మాట వినలేదు, అందుకే నేను వేరే పార్టీలకు పోయాను అన్నాడు ఒక అతను.